టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి నుండి అంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మనకు 6 గ్యారెంటీలపైన అయితే తొలి సంతకం అయితే చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇందులో మనకు 4 పథకాలను అయితే జనవరి నెలలో అయితే అమలు చేయబోతున్నట్టుగా మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ తేదీల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు, అలాగే ఈ పథకాలకు సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ 3 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ 3 ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 హామీల్లో కొన్ని హామీలను అయితే మనకు జనవరి నెలలో అయితే అమలు చేయబోతున్నారండి. అయితే మనకు జనవరి నెలలో అమలు కాబోయే మొదటి పథకం చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపండి. అయితే ఇది మనకు జనవరి 1వ తారీఖున అయితే నిర్వహించబోతున్నారండి తెలంగాణ గవర్నమెంటు. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్లు వచ్చేసి వృద్ధులకు వచ్చేసి 2016 రూపాయలు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగులకు వచ్చేసి మనకు 3016 అయితే ఇస్తున్నారు. అయితే 2016 ఇచ్చే పెన్షన్ వచ్చేసి 4000 రూపాయలకి అయితే పెంచుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో చెప్పిన విధంగానే 4000 రూపాయలు అయితే పెంచుతూ జనవరి 1వ తారీఖున సో ఈ పెన్షన్లు అయితే అందించబోతున్నారండి తెలంగాణ గవర్నమెంటు. అలాగే మనకు 3016 అందేటటువంటి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి మనకు నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళకు ఎంత పెంచాలి ఏంటి అని చెప్పేసి నిర్ణయం అనేది తీసుకొని సో మనకు పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే మనకు జనవరి నెలలో అమలు కాబోయే 2వ పథకం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అండి. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా మీకు ఈ టోకెన్ అనేది ఉండాలండి. ఈ టోకెన్ మీరు కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు మీ ఇళ్ళకే వచ్చి ఈ టోకెన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ ఇళ్ళకు రాకపోతే కనుక తప్పనిసరిగా మీరు గ్యాస్ ఏజెన్సీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఈ టోకెన్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఈ విధమైనటువంటి టోకెన్ ఉంటేనే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అయితే ఇస్తారు. ఈ టోకెన్ లేకపోతే కనుక మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే రాదు. తప్పనిసరిగా మీరు తెలంగాణలో పుట్టిన వారి తెలంగాణ ఉన్నట్లుగా ప్రూఫ్ అనేది ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ చూసుకున్నట్లయితే 900 రూపాయలు, 940 రూపాయలు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఏంటంటే 500 రూపాయలకి అయితే ఇస్తారండి. సో ఇదండి ఈ పథకాన్ని మనకు జనవరి నెలలోనే అమలు చేస్తారు. అలాగే మనకు జనవరి నెలలో అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం అండి. ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు 200 యూనిట్లు కరెంటు కనుక అంటే 200 యూనిట్ల లోపల ఎవరైతే విద్యుత్ అనేది వినియోగించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఫ్రీ అండి. మీరు ఎలాంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే 200 యూనిట్లు దాటి వినియోగించి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం పూర్తిగా కరెంటు బిల్లు కట్టాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని అయితే పెట్టారు. అయితే ఈ కొత్త పథకం ద్వారా ఏంటంటే మనం తప్పనిసరిగా 200 యూనిట్ల లోపలే మనము ఈ కరెంట్ అనేది యూస్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఎవరైనా ఎక్కువ యూస్ చేస్తే కనుక తప్పనిసరిగా మీరు బిల్లు అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఈ పథకాన్ని కూడా మనకు జనవరి నెలలోనే అమలు చేసే దిశగా అయితే నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకాన్ని అయితే మనకు ఈ జనవరి నెలలో అయితే అమలు చేయవచ్చు, లేక ఫిబ్రవరి నెలలో కూడా అమలు చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు ఈ గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అలాగే మనకు మహిళలకు సంబంధించి 2500 కానివ్వండి, ఇవన్నీ ఒకే కేటగిరీలో వస్తాయి కాబట్టి మనకేంటంటే బడ్జెట్ కొంచెం తక్కువ పడే అవకాశం అయితే ఉంది. సో దీని కారణంగా ఇప్పుడు మనకేంటంటే ఈ గ్యాస్ సిలిండర్లు 500కు సంబంధించి అయితే ఇప్పుడైతే అమలు చేస్తున్నారు. ఈ 2500 రూపాయలు మహిళలకు సంబంధించి ఇంకా మనకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సో ఇది ఎప్పుడు మనకు అమలు చేస్తారు ఏంటని చెప్పేసి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. సో తప్పనిసరిగా ఈ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు రావాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇవన్నీ చేసుకొని ఉండాలండి. ఏమేమి చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ లింకప్ చేశారా లేదా చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి NPCI అనేది లింకప్ చేశారా లేదా చేసుకోవాలి. సో తప్పనిసరిగా ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మీ యొక్క ఆధార్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేయాలి. సో ఈ విధంగా చేస్తేనే మీకు మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి డబ్బులు అయితే పడతాయి, లేదంటే రావండి. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.